రాష్ట్రంలో కూటమి పాలనపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. పంటలకు మద్దతు ధర ఏది అంటూ నిలదీశారు. కొనేవారు లేక రోడ్లపైనే ధాన్యం ఉండిపోయిందంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సహాయం అందించిన పాపాన పోలేదంటూ విమర్శల దాడికి దిగారు జగన్. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు జగన్. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైందంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండా పోయారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారని తన ట్వీట్లో రాసుకొచ్చారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయిందని, రంగు మారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు జగన్. తుఫాన్ వస్తుందని 4 రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని కూటమి పాలకులపై నిప్పులు చెరిగారు. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవని, కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాసులు రోడ్లపైన కనిపిస్తుందన్నారు. విజయవాడ, మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవున ఆరబెట్టిన ధాన్యం కొనే నాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సహాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సహాయం అందించిన పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.